డైలీ టేస్ట్ ది డైలీ. పార్టీ పవర్లో ఉంటేనే ఆ నాయకులిద్దరూ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా? ప్రతిపక్షంలోకి వస్తే పత్తా లేకుండా పోవడం వాళ్ళకి అలవాటా? ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిరిగితే తడిసి మోపిడవుతుంది. కోట్ల రూపాయలు ఎవడు ఖర్చు పెడతాడు అంటూ తమ బిజినెస్ బ్రెయిన్స్తో ఆలోచిస్తున్నారా? పార్టీ ఏమైపోతే మాకెందుకు, మా కడుపులో చల్ల కదలకుండా ఉండాలి అనుకుంటున్న ఆ వైసీపీ లీడర్స్ ఎవరు? ఎక్కడ జరుగుతుందా తంతు? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, ఉదయగిరి. అలాంటి చోట్ల కూడా గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు జెండా ఎగరేశారు. ఆత్మకూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకపాటి విక్రమరెడ్డి, ఉదయగిరిలో ఆయన బాబాయ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఎన్నికల తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక బాబాయ్ అబ్బాయి నియోజకవర్గాలకు ముఖం చాటేసి పార్ట్ టైం పొలిటీషియన్స్గా మారిపోయారంటూ అసహనంతో ఉంది రెండు నియోజకవర్గాల వైసీపీ కేడర్. ఎలాగూ ఓడిపోయాం, ఇప్పటినుంచే ఎగిరెగిరి దంచడం ఎందుకు? ఎన్నికలకింకా 3.5 టైం ఉంది, ఆ దంపుడేందో అప్పుడే చూపించొచ్చులే అనుకుంటున్నట్టుగా సమాచారం. 2022లో అప్పుడు మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు విక్రమరెడ్డి పోటీ చేసి గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఆయన మీద టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి విజయం సాధించారు. తన సామాజిక వర్గానికే చెందిన ఒకరిద్దరు నేతల మాటలు వినడం వల్లే విక్రమరెడ్డి ఓడిపోయారని చెప్పుకున్నారు. ఇక ఓటమి తర్వాత నియోజకవర్గానికి చుట్టమైపోయారు విక్రమ్. ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నా విక్రమరెడ్డి అస్సలు పట్టించుకోవటం లేదంటున్నారు. గత ఎన్నికల్లో అండగా నిలబడి ఆయన కోసం ఖర్చు పెట్టుకున్న వాళ్లను కూడా ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు వైసీపీ కేడర్ చిన్నాభిన్నమవుతోందని అంటున్నారు. ఇటీవల మంత్రి ఆనం మేకపాటి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. మాటలు తప్ప మేకపాటి ఫ్యామిలీకి చేతలుండవంటూ అటాక్ చేసినా కౌంటర్ ఇవ్వడానికి కూడా విక్రమరెడ్డికి టైం లేదన్న అసహనం వైసీపీలో కనిపిస్తోంది. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరుగుతుంటే విక్రమరెడ్డి మాత్రం ద్వితీయ శ్రేణి నేతలకు అప్పగించారట. దీంతో అది కూడా చప్పగా సాగుతున్నట్టుగా చెప్తోంది కేడర్. ఇక బాబా ఇన్ఛార్జిగా ఉన్న ఉదయగిరి విషయానికొస్తే రాజగోపాల్ రెడ్డి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి అడపాదడపా నియోజకవర్గంలో తిరుగుతున్నారు తప్ప అంత ప్రభావం చూపలేకపోతున్నారట. అటు మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాత్రం బ్రాహ్మణపల్లిలోని మకాం వేసి అప్పుడప్పుడు నేతలతో మాట్లాడుతున్నారు తప్ప నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు. దీంతో తమకు బాధ్యతలు ఇవ్వాలంటూ ఒకరిద్దరు నియోజకవర్గ నేతలు తిరుగుతున్నా అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట. ఇక రాష్ట్రంలో మేకపాటి కుటుంబానికి రకరకాల వ్యాపారాలుండడంతో ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించలేకపోతున్నారన్న అభిప్రాయం రెండు నియోజకవర్గాల్లో ఉందట. మరోవైపు ఇన్ఛార్జీల పేరుతో ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో తిరిగితే ఖర్చు తడిసి మోపిడవుతుందని, ఆల్రెడీ గత ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి నష్టపోయాం కాబట్టి ఇంకొన్నాళ్లు కామ్గానే ఉందామన్న అభిప్రాయం మేకపాటి ఫ్యామిలీలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు స్థానికంగా. తమ సీట్లు ఎక్కడికి పోవన్న ధీమా కూడా ఇందుకో కారణంగా అంటున్నారు. పైసలుంటేనే రాజకీయం కాబట్టి ఆ ఖర్చేదో ఎన్నికల టైంలో పెట్టి అప్పుడు తిరిగేస్తే సరిపోతుంది కదా అన్నది బాబాయ్ అబ్బాయి అభిప్రాయమట. కానీ అధికారం ఉన్నప్పుడు నేతలుగా చెలామణయ్యి ప్రతిపక్షంలో పత్తా లేకుండా పోవడం ఏం రాజకీయమంటూ వైసీపీలోని వీళ్ల వ్యతిరేక వర్గం ప్రశ్నిస్తోంది. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మేకపాటి కుటుంబం ప్రజలతో పాటు అధినేతకు దూరమవుతున్నారా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయట నియోజకవర్గాల్లో.